Dear friends, it's a joy to speak to you today. ప్రియమైన స్నేహితులారా, నేటి దినం మీతో మాట్లాడడం చాలా సంతోషం. Let's be confident that God will take care of us even today. దేవుడు ఈ రోజును కూడా మన గురించి జాగ్రత్త వహిస్తాడనే మానసిక స్థైర్యమును కలిగి ఉందాము. We can be confident through His word from Psalm 100 verse 3. 100వ కీర్తన 3వ వచనంలో నుంచి అట్టి మానసిక స్థైర్యమును మనము కలిగి ఉండగలము. Know that the Lord, He is God. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. It is He who made us. We are His. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. We are His people. ఆయన ప్రజలము. Yes, my friends. అవును స్నేహితులారా, We have to know that the Lord is our God. ప్రభు మన యొక్క దేవుడై ఉన్నాడని మనము తెలుసుకోవాలి. He is God. ఆయన దేవుడై ఉన్నారు. Such a powerful person. అటువంటి శక్తిగల వ్యక్తి అయి ఉన్నారు. And this verse says we have to know that we are His. మనము ఆయన వారమని తెలుసుకోవాలని ఈ వచనం తెలియచేస్తోంది. He made us. ఆయన మనల్ని సృజించారు. We belong to Him. మనం ఆయనకి చెందిన వారమై ఉన్నాం. In this world, we might belong to our parents. ఈ లోకంలో మనం మన తల్లిదండ్రులకు చెందిన వారం కావచ్చు. We might belong to the government as a nation. ప్రభుత్వానికి ఒక దేశంగా మనం చెందిన వారమై ఉండొచ్చు. Or we might belong to a loved one. లేక మన ప్రియులకు చెందిన వారమై ఉండొచ్చు. But more than all these things, కానీ వీటన్నిటికంటేను మిన్నగా we belong to God. మనము దేవునికి చెందిన వారమై ఉన్నాం. And He will not desert you. ఆయన మిమ్ములను ఏనాడును విడువడు. He says you are His people. ఆయన అంటున్నారు, మీరు నాకు ప్రజలు అని. He will lead you. ఆయన మిమ్మును నడిపించును. What does He do as we are His people? మనం ఆయన ప్రజలమై ఉండగా ఆయన మనకు ఏమి చేయును? Psalm 91:1 says, 91వ కీర్తన మొదటి వచనం ఏం చెప్తుందంటే, God keeps us under the shadow of the Almighty. సర్వశక్తిని నీడను దేవుడు మనలను ఉంచువాడు. We are kept under His shadow, under His protection. ఆయన భద్రత క్రింద, ఆయన నీడలో మనము ఉంచబడి ఉన్నాము. Nothing will be able to destroy our lives. మన జీవితమును ఏదియు కూడా నాశనము చేయలేదు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. And as per Psalm 103 verse 5, 103వ కీర్తన 5వ వచనం ప్రకారముగా, He satisfies our desire with good things. ఆయన మేలులతో మన యొక్క హృదయమును తృప్తిపరచువాడు అయ్యున్నారు. He continues to provide every good thing that our life needs. మన జీవితానికి అవసరమైన ప్రతి మంచి విని నిరంతరాయంగా సరఫరా చేయువాడు. And He Himself will provide you everything ఆయనే స్వయముగా మీకు సమస్తమును సరఫరా చేయును, whenever we need. మనకు అవసరమైనప్పుడెల్లను. Thank you, Lord. వందనములు ప్రభువా. And Proverbs 3:6 says, సామెతల గ్రంథము 3:6 ఏమని చెప్తోంది అంటే, yes, as we trust in God, అవును, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉండగా He directs our path. ఆయన మన మార్గమును నడిపించును. Our path will be protected and led so beautifully మన మార్గము భద్రపరచబడి సౌందర్యవంతమైన రీతిలో నడిపించబడును by the hand of God. దేవుని హస్తము ద్వారా. So you will feel the hand of the protector, కనుక మీరు భద్రపరిచే వాని యొక్క హస్తమును అనుభూతి చెందుతారు. the hand of the provider, అనుగ్రహించే వాని యొక్క హస్తమును, the hand of the one who leads you. మిమ్మును నడిపించే వాని యొక్క హస్తమును. And your life will be secure under God. మీ జీవితం దేవుని క్రింద భద్రపరచబడి ఉంటుంది. Shall we praise Him and receive this blessing? మనం ఆయన్ని స్తుతించి ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించుదామా? Thank you, Lord, వందనములు ప్రభువా. for your presence is coming upon your people. మీ సాన్నిధ్యం మీ ప్రజల మీదకు వచ్చేయిచూ ఉన్నది. You are filling us with the joy of your presence. మీరు మమ్మును మీ సన్నిధి యొక్క సంతోషముతో నింపుచూ ఉన్నారు. That God is in control of our lives. దేవుడు మా జీవితం మీద ఆధిపత్యమును కలిగి ఉన్నాడని. We belong to you. మేము మీకు చెందిన వారము. You will take care of us. మీరు మా గురించి జాగ్రత్త వహిస్తారు. Protect your children, Lord. మీ బిడ్డలను భద్రపరచండి ప్రభువా. Let no disaster touch them. ఏ వినాశనమును కూడా వారిని తాకకూడదు. Let no evil touch them. ఏ కీడు వారిని తాకకూడదు. Lord, let no deception touch them. ఏ మోసము కూడా వారిని తాకకూడదు ప్రభువా. Thank you for your protection మీ భద్రత కొరకై వందనములు. upon our children also. మా యొక్క బిడ్డల మీద కూడా ఉంచినందుకు వందనములు. You are guiding every one of their family members in the right way, Lord. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సరైన మార్గములో మీరు నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. In the path that you have planned. మీరు ప్రణాళిక చేసి ఉన్న మార్గములో. And in that path you will give them good things. ఆ మార్గములో మీరు వారికి మంచిని అనుగ్రహిస్తారు. Every good thing shall come to them in Jesus' name. ప్రతి మంచి ఈవి యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక. As they are being led by the hand of God.
వారు దేవుని హస్తము ద్వారా నడిపించబడుతూ ఉండగా we submit ourselves. మమ్మను మీకు సమర్పించుకొనుచున్నాం ప్రభు. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. May God continue to be your God who leads you. దేవుడు మీకు దేవునిగా నిరంతరాయముగా నడిపించేవానిగా మీరు కలిగి ఉందురుగాక.